మాటలు మనం విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి గత ఆదివారం మనం ఆశ గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేసాం. ఆశలో మొదటి 2 లక్షణాలు మనం విన్నాం. దాంట్లో మొదటి ఏంటంటే ఆశ భక్తి కలిగినటువంటి వాడు కదా. భక్తి కలిగినటువంటి వాడు ఎటువంటి భక్తి అంటే అతడు యెహోవా దృష్టికి అనుకూలమైన భక్తి చేసినటువంటి వాడు. రెండవది దేశంలో ఉన్న ప్రజలందరినీ దేవుని వైపు నడిపించినటువంటి వాడు. మూడవది పడిపోయినప్పుడు బలిపీఠం కట్టిన వాడు. తర్వాత ప్రార్థన చేసిన వాడు. ఆఖరిది అనేక మందులను ఆకర్షించినటువంటి వాడు. సో మీరు ఆస్పత్రి గమనించడానికి నా ఒపీనియన్. సో రెండవదిగా ఆశ ఎటువంటి వాడు అంటే అతడు రెండవదిగా ఏం చెప్పారు రెండవ మాట, అతడు ప్రజలను దేవుని వైపు నడిపించినటువంటి వాడు. ఇంకా 2 పాయింట్ నేను అనుకూలంగా మార్చినటువంటి వాడు దేవుని ప్రజలను. సో మూడో మాటలో మనం వెళ్తాం. బైబిల్ గ్రంథం నుంచి 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయము 2వ దినవృత్తాంత గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటారు. 9వ వచనం చదువుతాం. కూషీయుడైన జెరహు వారి మీదకు దండెత్తి 1000 సైన్యమును 300 మంది రథములు కూర్చోమని బయలుదేరి ఆరేష వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయాను. చూడండి, బైబిల్లో రాయబడిన మాట ఆశ గురించి ధ్యానం చేస్తూ, ఆశ అంటే వైద్యుడు అని అర్థం, ఆశ అంటే స్వస్థపరచువాడు అని అర్థం. ఇలాంటి ఆశ జీవితంలో జరిగినటువంటి కొన్ని సంగతులు, అతను ఆరంభంలో బాగానే ఉన్నాడు, కానీ కార్యాంతంలోకి వచ్చిన తర్వాత అతను శాపగ్రస్తుడై లేకపోతే అతను భ్రష్టుడైనట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. సో అతను కార్యారంభంలో చూస్తున్నప్పుడు అతని భక్తి జీవితం చాలా ఉన్నతంగా మనకు కనబడుతూ ఉంటుంది. అతను ఎలాంటి భక్తి కలిగినటువంటి వాడు అంటే దేవుని ఎదుట అనుకూలమైన భక్తి చేసినటువంటి వాడు. ఇశ్రాయేలు అందరూ దేవుని వైపు నడిపించినటువంటి వాడు. పడిపోయినటువంటి ఆ బలిపీఠం మరలా కట్టినటువంటి వాడు. ఇలాంటి ఎంతో భక్తి జీవితంలో ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలు ఎక్కినటువంటి వాడు ఆశ. ఇలాంటి ఆశ జీవితంలో అలాగే ప్రజలందరూ కూడా దేవుని వైపు నడిపించినటువంటి వాడు. ఇలాంటి ఆశ జీవితంలో 3వ విషయం జరిగింది. అదేంటంటే ఒక రోజు శత్రువులు ఆశ మీదకి వచ్చారంట. శత్రువులు ఎవరి మీదకి వచ్చారు? ఆశ. క్యూషీడ్ అయినటువంటి జెరహు అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఈ కూషీయుడు అనేటువంటి వాడు అంటే కూషి అనే అర్థం ఏంటంటే నల్లవాడు అని అర్థం. కానీ కూషీయుడు అంటే బైబిల్లో పండితులు ఏమన్నారంటే ఐగుప్తుడు అన్నారు. ఏమన్నారంట? ఐగుప్తుడు. సో ఐగుప్తుడు లేకపోతే కూషీయుడు లేకపోతే నల్లని వాడు అనేటువంటి ఈయన ఆశ మీదకి యుద్ధానికి వచ్చాడు. జాగ్రత్త మన వాక్యాన్ని గమనించినప్పుడు ఆశ తనకు ముందుగానే ఆశ అనౌన్స్మెంట్ చేశాడు. ఆశకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే చూడండి ఒకసారి 6వ అధ్యాయం 14వ అధ్యాయం 6, 7, 8 లేకపోవడం వలన కలిగి ఉండేను. కట్టించాను. ప్రకటన చేశాను. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేస్తున్నాడు. ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదుము. కాగా వారి పట్టణములను కట్టి వృత్తి నుండి చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. బైబిల్ గ్రంథంలో ఆశ ఎంతగా వర్తిల్లుతున్నాడు అంటే ఆశ పట్టణములు కట్టి, ఆశ దేవుని ఆశ్రయించడం వల్ల, ఆశ దేవుని సొంత ప్రార్థన చేయడం వల్ల, ఆశ దేవునికి అనుకూలమైన భక్తిని కలిగి ఉండటం వల్ల ఆ దేశం అంతా నెమ్మదిగా ఉన్నాడు. నెంబర్ 1 ఎలా ఉందంటండి? అట్లా ఎలా ఉంది? నెమ్మదిగా ఉంది, సమాధానకరంగా ఉన్నారు. గొడవలు, తగవులు అట్లాంటివి కనపట్ల అక్కడ అంత దేశం అంతా కూడా నెమ్మదిగా ఉంది. రెండవది, వారు యుద్ధములు లేకుండా ఉన్నారు. ఏం లేకుండా ఉన్నారు? యుద్ధాలు జరగట్లేదు. అప్పుడు అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఏ శత్రువు వచ్చి దాడి చేసే అవకాశం లేదు. ఏ శత్రువు వచ్చి వారు కొట్టే అవకాశం లేదు. కనుక దేశం అంతా కూడా యుద్ధం లేకుండా సమాధానకరంగా ఉంది. మూడవది, పట్టణాలు ప్రాకారాలు కట్టడం మొదలు పెట్టారు. 4వది, భయం లేకుండా తిరుగుతూ ఉన్నారు. 5వది, దేవుని బిడ్డలారా మెలుగుగా ఉన్నారు. 5వది ఎట్లా ఉన్నారంట? ఒకటి ఎలా ఉన్నారంటే మీరు ఈ మాట మీ హృదయంలో నెమ్మదిగా ఉన్నారు. చెప్పండి. 2వది, యుద్ధాలు లేకుండా ఉన్నారు. 2వది ఎట్లా ఉన్నారు? యుద్ధాలు లేకుండా అంటే నెమ్మదిగా ఉన్నారు. యుద్ధం లేకుండా ఉండటం అంటే ఏ శత్రువు ఒక భయం వాళ్ళ దగ్గర కనపట్ల. 3వది, ప్రాకారాలు కట్టారంట వారు. పెద్ద పెద్ద కోటలు కట్టారంట వాళ్ళు. 4వది, ఆశ అనౌన్స్మెంట్ చేశాడు, మీరు నిరభ్యంతరంగా తిరగొచ్చు. మన దేశం దొంగలైన వాళ్ళు లేరు. మన దేశంలో స్త్రీల గురించి కానీ, పురుషుల గురించి కానీ, పిల్లల గురించి కానీ భయపడాల్సిన పని లేదు. మీరు నిరభ్యంతరంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ తిరగొచ్చు అని చెప్పాడు. 4వది, దేవునికి స్తోత్రం చెబుతాము. దేవుడు ఇలాగున్న ఆశ తన పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ
యూదా వారందరినీ కూడా ఎంతగానో నెమ్మది కలిగిస్తున్నాడు, కనబడుతున్నాడు. ఇక 5వది ఎట్లా ఉన్నాడు? 8వ వచ్చిన చదువుతాం సార్, అమ్మ కూర్చోం. 8వ వచ్చిన చదువుతాం. మాట ఏమంటే కాళ్ళను ఈటలను పట్టుకొని 3 లక్షల మంది యూదా వారును ధరించి 2,80,000 మంది కూడిన సైన్యము ఆసాకు నేను స్తోత్రం చెప్పడం ఒకసారి. ఇప్పుడు ఆలోచన, ఆస ఎలా ఉన్నాడు అంటే ఆస ఒకటి నెమ్మదిగా ఉన్నాడు, యుద్ధాలు లేకుండా ఉన్నాడు, అలాగే సంతోషంగా ఉన్నాడు. పైగా వాళ్ళు చెప్పాడు దేశం ఉన్న వాళ్ళకి మీరు నిరాభ్యంతరంగా తిరగవచ్చు, భయపడాల్సిన పని లేదు. స్త్రీలైనా పురుషులైనా కానీ ఎవరు భయపడాల్సిన పని, ఎందుకంటే మన దేవుడు మన దేశం చుట్టూ కూడా నెమ్మదికరంగా చేశాడు, మనందరూ కూడా సమాధానకరంగా ఉన్నామని చెప్పాడు. తర్వాత పెద్ద పెద్ద కోటలు కట్టడం మొదలు పెట్టాడు, ప్రాకారాలు కట్టడం మొదలు పెట్టాడు. అంత మాత్రమే కాకుండా సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఏం సిద్ధం చేసుకున్నాడు? సైన్యం. ఇవన్నీ కూడా ఆశ కలిగి ఉన్నాడు. దేశం నెమ్మదిగా ఉంది, దేశం సమాధానకరంగా ఉంది, అందరూ కూడా బాగున్నారు, అందరూ కూడా ఆనందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇలా ఉంటూ ఉండగా ఒక రోజున కూషీయుడైనటువంటి జరాహు అనేటువంటి శత్రువు ఆశ మీదకి వచ్చాడు. స్తోత్రం చేద్దాం ఒకసారి. ఎవరి మీదకి వచ్చాడు? ఆశ మీదకి వచ్చాడు. కూషీయుడు అయిన జరాహు అనండి. కూషీయుడు అనే అర్థం ఏంటంటే నల్లని వాడని అర్థం. దేవుని బిడ్డ, సాధారణంగా నల్లని అనేటువంటి పదము లేకపోతే నలుపు అనేటువంటి దానికి దేనికి సాదృశ్యం పడింది? చెప్పండి. దేవుడికి సాతానికి సాదృశ్యం కనపడుతుంది. నల్లని వాడంటే సాతాను గడి కనపడతాడు. సో కాబట్టి అంత నెమ్మదిగా ఉన్నప్పుడు, సమాధానకరంగా ఉన్నప్పుడు పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, నెమ్మదిగా ఉన్నారు, గొడవలు లేవు, అల్లర్లు లేవు, తగవలు లేవు, ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు కనపడట్ల, ఆశ దగ్గరికి ఎవరు కూడా తీర్పు కోసం రావట్లా, అంత కూడా నిరభ్యంతరంగా తిరుగుతున్నారు, కోటలు కట్టారు, ప్రాకారాలు కట్టారు, అంత నెమ్మదిగానే ఉంది. ఇలా నెమ్మదిగా ఉన్నటువంటి సమయంలోనే శత్రువు ఆశ మీదకి రావడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా, ఎందుకు శత్రువు రావడానికి గల కారణం ఏంటంటే ఏ కుటుంబంలో సార్ నెమ్మదిగా ఉంటే, ఏ కుటుంబంలో సార్ దేవుని ఆరాధించేవారుగా ఉంటే, ఏ కుటుంబంలో సార్ మనశ్శాంతిగా జీవిస్తూ ఉండగా సాతానుకున్నటువంటి అలవాటు ఏంటంటే వాడిని చూడండి ఒకసారి. ఎబ్రిల్ రాష్ట్రం పేతురు రాష్ట్రం మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 5:8. ఎలా ఉండాలి? మెరుగుగా ఉండండి. ఎందుకు? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుతున్నా అని ఏం చేస్తున్నాడంట? తిరుగుతున్నాడంట, వెలుగుతున్నాడంట. ఎవరు మృంగాలి? ఎవరు నెమ్మదిగా ఉన్నారు? ఎవరు సమాధానంగా ఉన్నారు? ఎవరు అల్లరి లేకుండా ఉన్నారు? ఎవరు గొడవలు లేకుండా ఉన్నారు? ఎవరు మనశ్శాంతిని జీవిస్తున్నారు? ఇలాంటి వాళ్ళందరూ చెదరగొట్టాలి. ఎవరి ప్లాన్ ఇదంతా? మాట్లాడాలి. ఎవరి ప్లాను? సాతాను గడి యొక్క ప్లాన్. సాతాను గడికి ఆలోచన ఏంటంటే ఎలాగైనా సరే చెదరగొట్టాలి వాళ్ళని, వారు నెమ్మది లేకుండా చేయాలి, వారు సమాధానం లేకుండా చేయాలి, వారిని అల్లరి పాలు చేయాలి, వారికి ఏదో ఒక విధంగా నెగిటివ్ గా జనంలోకి రావాలి, వాళ్ళు ఆ కుటుంబాలను ఉండడానికి వెళ్ళలేదని చెప్పి సాతాను గడి యొక్క ఆలోచన. దేవుని బిడ్డలారా, అవర్ దేశం అంతా కూడా నెమ్మదిగా ఉంది, ఆయన రావాల్సిన అవసరం లేదు. కానీ సాతాను ప్రేరేపణ చేత కూషీడైన జరాహు ఏ దేశం మీదకి వస్తున్నాడు? ఆశా దేశం మీదకి వస్తున్నాడు. ఆశ నివాసం చేస్తున్న పట్టణం మీదకు దాన్ని చెదరగొట్టడానికి, ఆ ప్రజలను పాడు చేయడానికి, వారిని నెమ్మది లేకుండా చేయడానికి, వారిలో సమాధానం లేకుండా చేయడానికి, వారిలో ప్రజలు పారిపోవడానికి, వారు ఓడిపోవడానికి, వారు బాధపరచాలని చెప్పేసి సాతాను చేత ప్రేరేపించబడి కూషీయుడైన జనాలు ఏ దేశం మీదకి వస్తున్నాడంటే యూదా దేశం మీదకి వచ్చాడు. స్తోత్రం చెప్తాం. మనం చాలా సార్లు బాగానే ఉందనుకున్న సమయంలోని బాగానే ఉందిలే, ఏ పర్వాలేదులే, ఈ సమయంలో మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదులే, ప్రార్థన చేయాల్సిన పని లేదులే, ఆరాధించాల్సిన పని లేదులే, స్తుతించాల్సిన పని లేదులే, నెమ్మదిగానే ఉన్నాములే, ప్రాకారం కలిగిన పట్టణంలో ఉన్నాములే, నాకేంట్లే అనుకున్నటువంటి సందర్భంలో గుర్తుపెట్టుకోండి. అప్పుడే ఆ సమయంలోనే ఎవరు తిరుగుతారు మన దగ్గరికి? సాతాను గారు తిరగడం మొదలు పెట్టాడు. పాపం యోబు గారు ఏం చేశాడు? ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఉదయాన్నే లేచి తన పిల్లల కోసం, తన ఇంటి వారి కోసము అతను దాన బలి అర్పిస్తున్నాడంట. ఇలాంటి సమయంలో చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. త్వరగా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే భూమి మీద ఇటు అటు ఏం చేస్తున్నాడు? ఎందుకు తిరుగుతున్నాడు? ఎవరిని దైగాలను తిరుగుతున్నాడు? ఎవరు తిరుగుతాడు వాడు? ఎవరైతే నెమ్మదిగా ఉన్నారో, ఎవరైతే సమాధానకరంగా ఉన్నారో, ఎవరైతే ఆనందంగా ఉన్నారు, ఎవరైతే సంతోషంగా ఉన్నారు, అలాంటి కుటుంబాల్లో విచ్ఛిన్నం కలగ చేయడానికి, అలాంటి కుటుంబాలు నెమ్మది లేకుండా చేయడానికి, అలాంటి కుటుంబాలు తగవులు గొడవలు చేయడానికి, ఎలాగైతే మనశ్శాంతి లేకుండా చెయ్యాలని ఎవరు తిరుగుతున్నాడు? సాతాను. చెప్పండి.
అప్పుడు ఎవరు దిగులాడుతున్నాడు? ఇప్పుడు మీరు అడగొచ్చు, అదేంటి ఆలోచించడం అంటే ఎవరి భక్తులు అంటాడు? లోకము దుష్టుని ఎందుంది అంటాడు. ఈ లోకం ఎవరిలో ఉంది? దుష్టుని ఎందుంది. ఆ దుష్టుని ఎందున్నట్టు లోకంలో మనం కాపాడబడుతున్నాం. సో కాబట్టి ఎప్పుడు ఎవరిని చక్కలు కొడతామా, ఎవరు గొడవలు పెడతామా, ఎవరిని అల్లరి చేద్దామా, ఎవరు మనశ్శాంతి లేకుండా చేద్దామా, ఎవరు సమాధానం లేకుండా చేద్దామా, ఎవరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్దామా, ఎవరు కొట్టుకునేటట్టు చేద్దామా, ఇలాంటి పనులన్నీ కూడా ఎవరు చేసేవాడు? శాస్త్రం. ఎవరి ఇంట్లో చేస్తారు తెలుసా? ఎక్కడైతే నెమ్మది ఉంటుందో, ఎక్కడ సమాధానం ఉంటుందో, ఎక్కడ దేవుని కృపగారికి అలా ముందుకు కొనసాగుతుంటారో అలాంటి వారు మెలుగుగా లేకపోతే, ఎలా లేకపోతే? మెలుగు లేకపోతే, మన దగ్గర ఆయుధాలు లేకపోతే, అందుకని 8వ వచనంలో ఆశ అంటే 2వ దినంతో అంటున్నాము 15వ అధ్యాయము 4వ డాళ్లను ఈటలను పట్టుకొని 3 లక్షల మంది యూదవారిని సైన్యము ఎవరు మంది ఇప్పుడు? ఆశలు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే శత్రువు రాకముందు ఏం సిద్ధం చేసుకున్నాడు? ఆశ చెప్పండి, ఏం సిద్ధం చేసుకున్నాడు? ఉన్నటువంటి సామాగ్రిని ఏం చేసుకున్నాడు? ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. బయట అంటాడు కదా, మెలుగుగా ఉండి మాట్లాడాలి. మెలుగుగా ఉండి ప్రార్థన, ఎందుకు ప్రార్థన చేయండి? అపవాది సాధన తిరుగుతున్నాడు. రోడ్డు మీద లేకుండా, వీధుల్లో లేకుండా, ఎవరొస్తూ లేకుండా చేయడానికి, వారు పాడు చేయడానికి, వారు నాశనం చేయడానికి, అనేక అలవాట్లు వారికి రావడానికి, కుటుంబం విచ్ఛిన్నం అయిపోవడానికి, వారు పాడైపోవడానికి, నాశనం అయిపోవడానికి అపవాది సాతాను పొంచి ఉన్నాడు కనుక మనం ఏమై ఉండాలంట? మెలుగుగా ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆయుధాలు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆశ శత్రువు రాకముందు ఏం కలిగి ఉన్నాడంట? చెప్పదు. ఏం కలిగి ఉన్నాడు? ఆయుధములు. అనండి చెప్పదు. ఏం కలిగి ఉన్నాడు? నేను 6 రోజుల నుంచి బాగా సిద్ధపడుతున్నాను. చక్కగా నిద్రపోయి విన్నట్టుగా చెప్తున్నాడు చెప్తున్నారు. నాకు చాలా బాధ వేసింది. దేవుని స్తోత్రం చెప్తాం. కొంచెం ఎలాంటిగా విందాం, బిగ్గరగా స్తోత్రం చెప్తాం. కావాలంటే ఈ వాక్యం మా దగ్గర ఈ వాక్యం చెప్పాడని ఎవరికైనా చెప్పండి. ఇదే వాక్యం అని చెప్పేసారు అంటే 2సారి వాక్యం చెప్పి మాట్లాడతాను. నేను చాలా విషయాలను గమనించి చాలా లోతుకి వెళ్ళి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బిగ్గరగా స్తోత్రం చెప్తాం. సో కాబట్టి ఆశ తన జీవిత కాలంలో శత్రువు రాకముందే ఏం కలిగి ఉన్నాడు? తాను ఆయుధములు కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ రాజంతా సిద్ధంగా ఉండాలి. శత్రువు ఏ వైపు నుంచైనా రావచ్చు, ఏ రకంగా నుంచి రావచ్చు, ఏ విధంగా వచ్చి దాడి చేయవచ్చు. ఒకవేళ దాడి చేసే సమయాన్ని కనుక రాజే పారిపోయాడు అనుకోండి, ఇక ఆ ప్రజలు రక్షించడానికి ఎవరు ఉండరు. ఈ శత్రువు కనుక వచ్చే సమయానికి కనుక యజమానుడే పారిపోతే కుటుంబం నుండి, యజమానురాలే పారిపోతే కుటుంబం నుంచి, తల్లే పారిపోయేదానిగా ఉంటే, తండ్రి పారిపోయేవాడుగా ఉంటే, ఇక ఆ కుటుంబాన్ని రక్షించడం ఎవడు వల్ల కాదు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెబుతాము. దేవుడి ఆశ శత్రువు రాకముందే యుద్ధము సిద్ధం చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, శత్రువు రాకముందే, దాడి జరగకముందే, వాడు ఏ వైపు నుంచి రావచ్చు కనుక వాడు ఎటువైపు నుంచి వచ్చినప్పుడు కూడా దాడి చేద్దామని ముందుగానే ఏం సిద్ధం చేసుకున్నాడండి? ఆయుధము సిద్ధం చేసుకున్నాడు. నేనంటాను, మన దగ్గర ఆయుధాలు లేవు కానీ దేవుని యొక్క వాక్యము, ప్రార్థన మనకు ఆయుధముగా ఉంది. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, ప్రార్థన మనకు ఆయుధాలు కనపడుతున్నాయి. అనుదినము వాటిని సిద్ధం చేసుకోవాలి, వాటిని రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడో ప్రార్థన చేసిన వారంగా కాదు, ఇందాకే ప్రార్థన చేసిన వారంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, స్తోత్రం చెబుతాం. ఒకసారి దేవుడు ఎప్పుడో ప్రార్థన చేసామయ్యా, మనం ఎప్పుడో చేసే వాళ్ళంగా కాదు. ఇదిగో నిన్నే ప్రార్థన, రాత్రి ఉదయాన్నే ప్రార్థన చేసుకుని వచ్చా, ఉదయాన్నే ప్రార్థన చేసే వారు ఉన్నారు. ఎందుకంటే మీ అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె ఎవరు మిరుగుతాడని ఏం చేస్తున్నాడు? వాటి నుంచి తప్పించుకోవాలంటే మెరుగు అవసరం. మెరుగు అంటే అర్థం ఏంటంటే ఆయుధములను సిద్ధం చేసుకోవడం అవసరం, ప్రార్థన కలిగి ఉండటం అవసరం, వాక్యం కలిగి ఉండటం అవసరం. వాడు ఏ వైపు నుంచి వచ్చినా కానీ, ఏ దిక్కు నుండి వచ్చినా కానీ, వారి పిల్లల ద్వారా నుంచి వచ్చినా కానీ, కుటుంబం ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి వచ్చినా కానీ, ఎలాంటి ఏ దిక్కు నుండి వచ్చినప్పుడు కూడా వాటిని ఎదిరించగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. బిగ్గరగా స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చాలా మంది ఎదిరించలేక చతికిలు పడిపోయారు. ఇంతనైనా జీవితం, ఇంతనైనా బ్రతుకు, ఇంతనైనా పిల్లలు, ఇంతనైనా ఆశీర్వాదం ఇక్కడ ఆగిపోయిన ఉన్నారు. కొంతమంది అయితే ఆయుధాలు సిద్ధం చేసుకొని, అంటే ప్రార్థన పూర్వక సిద్ధపడి వాక్యం సిద్ధం చేసుకొని వారు ఎదిరించారు, వారు జయించారు. దేవుని బిడ్డలారా, బిగ్గరగా స్తోత్రం చెబుతాము. ఆశ శత్రువు రాకముందు ఏం కలిగి ఉన్నాడంట? ఏం కలిగి ఉన్నాడు? ఆయుధాలు కలిగి ఉన్నాడు. ఇది జ్ఞానం అంటారు, ఇది తెలివి అంటారు. రాకముందే సిద్ధం చేసుకోవటం, ఆపద రాకముందే ప్రార్థన చేయటం. ప్రభువు మీరు శోధనలోకి ప్రవేశింపకున్నట్లుగా మెరుగుగా ఉండి, మీకు శోధన రాకముందే ప్రార్థన చేయండి. శోధనలోకి వచ్చినాక ప్రార్థన చేయటం కాదు, శ్రమ వచ్చినాక ప్రార్థన చేయటం కాదు, శత్రువు వచ్చినాక ప్రార్థన చేయటం కాదు. వాడు రాకముందే, వారికి ఇంట్లో ప్రవేశించక ముందే, మన సమాధానం లేకుండా, మన పారిపోక ముందు మనం ఏం చేయాలంటే మెరుగుగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి.
ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి మనం ఆయుధాలు సిద్ధం చేసుకునేటువంటి వారంగా ఉండాలి. ఇలా ఆయుధాలు సిద్ధం చేసుకున్నాడు. ఆశ అంత బాగానే ఉంది. కానీ ఒక రోజు నా శత్రువు రానే వచ్చాడు దేవుని బిడ్డ. 2వ దినవృత్తాంత గ్రంథం 15వ అధ్యాయము చూద్దామండి. ఆశ అమ్మ కాదు జరాబు వారి మీదకు దండెత్తి 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుపోయాను. వారు మారేషునొద్ద జపాతా అను పుల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధములు కలపగా ఆశ తన దేవుడని యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతులు బయలుదేరి వారికి సహాయం చేయటకు మా దేవా యెహోవా నాకు సహాయం చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాను. నామమును బట్టి ఈ సైన్యం ఎదిరించడానికి బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు. నరమాత్రులను నీ పై అని ప్రార్థింపగా బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నాకు ఆల్రెడీ చెప్పా, శత్రువుకు రాకముందు ఏం కలుగున్నాడు ఆయన మాట్లాడు. ఏం కలుగున్నాడు? ఇప్పుడు ఆయుధాలు కలిగినాడు. శత్రువు రానే వచ్చాడు. 9వ వచనంలో కూషుడు అయినటువంటి జరాబు ఇశ్రాయేలు మీద యూదా వారి మీదకి వచ్చాడు. యూదా రాజానికి ఆసాకి విషయం తెలిసినప్పుడు వెంటనే ఆశ ఏం చేయాలంటే తన శత్రువు తన సైన్యం చెప్పమాయి అందరూ రెడీగా ఉన్నాడు, సిద్ధపడండి, గబగబా మీ ఆయుధాలు ధరించుకోండి, ఎందుకంటే శత్రువు వచ్చేసాడు ఆల్రెడీ అని చెప్పేసి వెంటనే ఆశ యుద్ధానికి బయలుదేరాడు. దేనికి బయలుదేరాలి? కాబట్టి శత్రువు ఎదురుగా వచ్చినప్పుడు ఏ రాజైనా దేనికి బయలుదేరాడు? కానీ ఇక్కడ ఆశ ఏం చేస్తాడంటే యెహోవా మందిరంలోకి వెళ్ళి అతను ఏం చేస్తాడంటే యెహోవాకు ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టాడు. ఎందుకంటే ఆల్రెడీ బలం ఉందిగా, ఆల్రెడీ సైన్యం ఉందిగా, ఆల్రెడీ అధికారం ఉందిగా, ఆల్రెడీ అతని దగ్గర చట్టం ఉందిగా, ఏదైనా అతని చేతుల్లో ఉంది కాబట్టి వెంటనే అతను సైన్యం సిద్ధం చేయాలి. సైన్యం చేయాల్సి పోయినోడు పోయి ఏం చేస్తాడు? ఇప్పుడు యెహోవా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇది కొంచెం ఆశ్చర్యం అనిపించింది. ఆశా జీవితం, ఆశా భక్తి జీవితంలో ఆశ తన సైన్యాన్ని నమ్ముకోవడానికి ఇష్టపడట్ల. ఏం నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాడు? దేవుని నమ్ముకోవడానికి ఇష్టపడతాడు. అందరూ చెప్పాలి, ఏం నమ్ముకోవడానికి ఇష్టపడట్ల? ఏమి నమ్ముకోవడానికి ఇష్టపడట్ల? తన ఆయుధాలను, తన సైన్యాన్ని నమ్ముకోవడానికి ఇష్టపడట్ల. చాలా మంది మనం నమ్ముకుంటాం. చాలా సార్లు మనమే గొప్పలు అనుకుంటాం, మనమే సాధించగలుగుతాం అనుకుంటాం, మనమే మన మాటలతో చేసేయగలుగుతాం అనుకుంటాం, మన చేష్టంతో చేసేయగలుగుతాం అనుకుంటాం. చేయలేవు. దేవుని సహాయం లేకుండా ఆ ప్రాకారమును దాటుతా అసాధ్యం. దేవుని బిడ్డలారా, దేవుని సహాయం లేకుండా శత్రువులను ఓడించడం అసాధ్యం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆశ తన సైన్యం వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నాడు? ఇప్పుడు దేవుని వైపు చూస్తున్నాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పి ఒకసారి హల్లెలూయా. నీ కలిగిన కష్టంలో, నీ కలిగిన శ్రమలో శత్రువు నీ మీద వస్తున్నప్పుడు నువ్వు చూడాల్సింది మనుషుల వైపు కాదు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. నీకు ఎంత సైన్యమైన ఉండొచ్చు, ఎంత బలవంతులైన ఉండొచ్చు, ఎంత అధికారులైన ఉండొచ్చు, ఎంత పేరు కలిగిన వాళ్ళైనా ఉండొచ్చు, పోలీస్ స్టేషన్ నీ వాళ్ళు ఉండొచ్చు, లాయర్లుగా నీ వాళ్ళు ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు, నీకు అనవసరం. కానీ వాడు ఎవడున్నప్పుడు ఇప్పుడు నువ్వు చూడాల్సింది వాళ్ళ వైపు కాదు. ఎవరి వైపు చూడాలి? దేవుడు ఆశ మనకు నేర్పిస్తున్న మొదటి ఒక 3వ పాఠం ఏంటంటే ధ్యాస తన జీవిత కాలంలో దేవుని వైపు చూడటం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఆశ సైన్యం ఉంది కదయ్యా, రథాలున్నాయి కదయ్యా, గొప్ప సైన్యాన్ని కూర్చున్నవాడు కదయ్యా, కాబట్టి సైన్యాన్ని ఉపయోగించమంటే ఆశ అన్నాడు, నేను సైన్యాన్ని ఉపయోగించను. నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? నేను అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాను? దేవుడి దగ్గరికి. మరలా అక్కడ ఏమంటాడు అంటే మరలా మాట్లాడాడు విస్తారమైన మాట, యెహోవా మా దేవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాను. అక్కడ ఒక మాట ఉన్నాం, బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఏమి లేని వాళ్ళకి. ఇప్పుడు మాట మనలో మన మాట నిజంగా ఆశ బలం లేదా? బలం ఉందా లేదా? ఇందాక నేను ఏం చేస్తాను? ఆల్రెడీ శత్రువు రాకముందు ఏం కలుగుతున్నాడు? ఆయుధాలు కలుగున్నాడు. బలం ఉన్నట్టు లేనట్ట? బలం ఉంది. యుద్ధంలో కనీసం ఎదురు పడేదానికి బలం ఉంది. ఆశ దగ్గర ఓడిపోవడం సర్వసంగతి. కనీసం శత్రువు ఎదుట నిలబడగలిగిన బలము ఆశ దగ్గర ఉంది. ఆయనను ఆశ తన బలం నమ్ముకోవడానికి ఇష్టపట్ల, తన సైన్యం నమ్ముకోవడానికి ఇష్టపట్ల, తన వాళ్ళని నమ్ముకోవడానికి ఇష్టపట్ల. ఆశ తన దేవుడని యెహోవా వైపు తిరగడం మొదలు పెట్టాడు.
బిడ్డలుగా స్తోత్రం చెబుతాము. హల్లెలూయా. ఆశ కనుక బ్రతుకుంటే ఆశ మంది ఏమంటాడంటే, అమ్మ నీ బలాన్ని కాదు, నీ శక్తిని కాదు, నీ సామర్థ్యాన్ని కాదు, నీ తెలివిని కాదు, నీ జ్ఞానాన్ని కాదు, నీకు తెలిసినట్టు లాయర్ని పోలీసుల్ని ఆశ్రయించడం కాదు. నా ఆపద సమయంలో నేను ఎవరిని ఆశ్రయించానంటే యెహోవాను ఆశ్రయించాను. బిడ్డలుగా స్తోత్రం చెబుతాం. నా కష్టం జరిగినప్పుడు నేను ఆయన ఆశ్రయించా, శత్రువులు వస్తున్నప్పుడు నేను ఆయన ఆశ్రయించా. నా దగ్గర బలం ఉన్న మాట నిజమే అయినప్పుడు కూడా నేను బలాన్ని ఉపయోగించట్లా. నేను ఎవరిని ఉపయోగిస్తానంటే యెహోవా నామములు ప్రార్థన చేయకుండా. కొంతమంది కొన్ని సమస్యలకు వారి నోటితో సమాధానం చెప్పాలనుకుంటారు. దేంతో? నోటితో. నేను గట్టిగా ఇస్తే అయిపోతాను కూడా. అహోతో నీ శత్రువుని ఎదురు నుంచి పారిపోవాలంటే అలా సహాయం చేయాలి. ఎవరి వల్ల అవుతుంది? దేవుని వల్ల అవుతుంది. నీకు మరలా నీకు ఉన్నప్పుడు సిచ్యువేషన్ మార్చాలంటే, నీ పరిస్థితులు మార్చాలంటే అది నీ వల్ల కాదు. అసలుకి నీ పరిస్థితి మరలా చక్కబరచాలంటే అది కేవలం దేవుని వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. బిడ్డలుగా స్తోత్రం చెబుతాం. దేవుని బిడ్డరా వాళ్ళు అంటున్నారు, అయ్యా నీకు చెందలేదా, మేము నశించిపోతున్నాం, ఈ వాడలో ఈ ప్రయాణంలో మా పడవ మునిగిపోతుంది, మేము చచ్చిపోతున్నాం, మీకు చెందలేదంటే ఆయన వెంటనే లేచి అందించాడంటే గాలి గద్దెంపగది నిమ్మపోయింది. బిడ్డలుగా స్తోత్రం చెబుతాం. చక్కపరిచిన కలిగిన ఎవడు లేడండి. మన కుటుంబ పరిస్థితులు తారుమారు అయిపోతున్న అవమానం, నింద, అనేకమైన ఇబ్బందులు, వ్యాధులు, బాధలు మన సతమత్వం చేస్తుంటే, మనకు నెమ్మది లేకుండా చేస్తుంటే, అలాంటి పరిస్థితుల్లో నెమ్మది కలగజేయగలిగిన వాడు ఒకడే ఆయన ప్రభువు యేసుక్రీస్తు. బిడ్డలుగా స్తోత్రం చెబుతాం. ఆశ తన జీవిత కాలంలో తన శత్రువులు తన బలాన్ని నమ్ముకోకుండా, తన సైన్యాన్ని నమ్ముకోకుండా యెహోవాను ఆశ్రయించడం ప్రారంభించారు. మూడో మాట, ఆశ యెహోవాను ఆశ్రయిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, బైబిల్లో మనకు విరోధి అయినటువంటి సాతాను మనల్ని ఏం చేయడానికి చూస్తున్నాడంట చెప్పాలి. ఎందుకంటే నేను మన మధ్య మనం చెప్పే కవిత ఆ సహోదరిని బాధపరిచడానికి వెళ్ళినప్పుడు ఆమె ఉంటుంది, ఉదయాన్నే లేచారు వాళ్ళు. ఉదయాన్నే లేచి ఆయన టిఫిన్ తీసుకొస్తానికి వెళ్ళాడు. పిల్లలు అప్పటికే దేవుడు దర్శనం ఇచ్చాడు. 17వ తారీఖు అని ఇప్పుడు మాట వాళ్ళకి బయలుపరిచాడు, చూపించాడు. తర్వాత ఏదో కొన్ని సంఘటనలు వాళ్ళకి ఎదురు కనపడుతున్నాయి. ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏమమ్మని జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా. జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా ఈ రోజు ఈ సమయం చెప్పాడంటే ఇదేదో కొంచెం తేడాగా ఉన్నది అని అనుకోవాలి. ఎప్పుడైనా సరే మన ప్రయాణంలో కనుక లేకపోతే మనం బయలుదేరుతున్నప్పుడు కనుక కొన్ని అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకని వెంటనే జరగనప్పుడు అప్పుడు ఏం చేయాలంటే అసలు ఏమవుతుందని వెంటనే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభావ ఈ ప్రయాణం ఏంటని అర్థం కావట్లా, కొంచెం గజిబిజిగా గందరగోళంగా ఉందో ప్రార్థన చేయాలి. మనం అట్లా చేయదు, ఏదైతే అని చెప్పేసి ముందుకు పోతే భయంకరమైన నష్టాన్ని చూస్తాం. ఆ రోజున ఆ పిల్లలు కూడా అప్లై చేశారు. అలాగే వెళ్ళిపోయాడు. ఆ అపవాది అయిన సాతాను ఎవరు మింగాలని చూశాడు. ఆ రోజున ఆ బిడ్డ దొరికేదేమో బహుశా వాళ్ళు మింగేసారు, చచ్చిపోయాడు. అలాంటి బయటకు కూడా చూస్తాం. అంత భయంకరమైన మరణం రావడానికి నాకు వెంటనే నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మీ అపవాది అయినా సాతాను గర్జించు ఎవరిని వాడు మింగాలని చూస్తున్నాడు. నెమ్మదిగా ఉన్న వాళ్ళని, సమాధానంగా ఉన్న వాళ్ళని, భక్తి కలిగినటువంటి వాళ్ళని, ప్రార్థన కలిగినటువంటి వాళ్ళని, నెమ్మదిగా ఉండలే అనుకున్నటువంటి వారిని సాతాను తిరగడానికి ప్రయత్నం చేస్తారు. కూషీయుడైన జరాహు ఇశ్రాయేలు యూదావారికి రావాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకొస్తున్నాడు తెలుసా? సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. వారిని నెమ్మది లేకుండా చేయాలి, సమాధానం లేకుండా చేయాలి, వారిని అల్లకొల్లం చేసేయాలి, వారు భయంకరమైనప్పుడు చల్లాచెదురైపోవాలని చెప్పేసి వాడు వచ్చాడు. కానీ ఆ సమయంలో ఆశ ఎవరిని ఆశ్రయించాడు తెలుసా? యెహోవాను ఆశ్రయించాడు. బిడ్డలుగా స్తోత్రం చెబుదాం. అక్కడ ఆ ఆశ చేతి దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువుని అప్పగించాడు. అలా నా శత్రువులు అక్కడ నుండి పారిపోయారు. ఇప్పుడు నేను మూడో మాట చెప్పాను, అతను యెహోవాను ఆశ్రయించాడు. అతను యెహోవాను 4వ మాట చూడండి ఒకసారి. 16వ అధ్యాయం 15వ అధ్యాయం 1 నుంచి 7 వచనం చదవాలి. కానీ దాంట్లో ఎన్నో చదువుతాం ఆ మాటలని. ప్రవక్త అయిన ప్రవచించిన ఆశ ఏం చేసినప్పుడు వెళ్ళినప్పుడు పక్కన వచ్చిన వారికి ఎరిగించి బొబ్బులించు నేలములకు పూర్ణనాదంతో ఏరిగొంత యెహోవా సన్నిధిని ఆయన విన్నాడు. వీళ్ళతో ఏం చేశాడు? ఏం చెప్పించాడు? మాట్లాడు. ఏం చెప్పించాడు? ప్రమాణం చేయించాడు. ఏమని ప్రమాణం చేశారు? 12-13 వచ్చిందండి. మేము పూర్ణ హృదయంతోను దేవుడని యెహోవా యొక్క మేము విచారణ చేస్తాము. పిల్లలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, ఎవరైనా సరే
లేకపోతే మరణము విధించుదమని నిష్కర్ష అంటే అటువంటి ఒడంబడిక లేకపోతే ప్రమాణం చేశారంట. స్తోత్రం చెప్పడం సార్. దేవుని బిడ్డల ఆశ హాదాదు అనేటువంటి ఆశ చేశాడు. ఉదయం అనేటువంటి ఆ ప్రవక్త వచ్చి ఆశలు చెప్పాడయ్యా దయచేసి నా వైపు చూడండి, నా వైపు చూడండి సార్, నా వైపు చూడండి సార్, బిడ్డల స్తోత్రం చెప్పండి. ఇలాగనే ఉదయం అనేటువంటి ప్రవక్త ఆశతో ఏం చెప్పాడంటే నీ శత్రువు గురించి వచ్చినటువంటి భయం గురించి కొద్ది భయం ఉందిగా నీ దగ్గర ఆల్రెడీ కూర్చుని జనాలు వచ్చి నీ మీద యుద్ధం చేసినప్పుడు అమ్మో ఆ దేశం ఏమైపోతుందో ఆ ప్రజలు ఏమైపోతుందో భయపడవద్దు. దేవుడు తప్పనిసరి నీ దేశం నెమ్మదిస్తాడు, నీ దేశానికి సమాధానం ఇస్తాడు, నీ దేశం వర్ధిల్లుతుంది, నీ దేశం దీవించబడుతుంది. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆశ ప్రవక్త అయినటువంటి ఉదయం చెప్పినటువంటి మాట విన్నాడంట. మాట చెప్ప మాట ఒక ప్రవక్త మాట ఎవరున్నారు ఇప్పుడు రాజు అయినటువంటి ఆశ విన్నాడు. ఆశా జీవితంలో 4వ విషయం చూస్తున్నప్పుడు అతను విన్నాడు. రాజు మాట ప్రవక్త మాట వినడం ప్రారంభించాడు. ప్రవక్త ఈయనకంటే తక్కువ వాడే కావచ్చు, ప్రవక్త ఈయనకంటే జ్ఞానం లేనివాడే కావచ్చు, ప్రవక్త ఈయనకంటే శక్తి లేనివాడు కావచ్చు, ప్రవక్త ఈయనకంటే బలం లేనివాడు కావచ్చు, ప్రవక్త ఈయనకంటే వయసులో తక్కువ వాడే కావచ్చు, కానీ అతను యెహోవా ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. అతను దేవుని చేత ఎన్నిక చేయబడిన వాడు కనుక ఆ ఎన్నిక చేయబడినప్పుడు వాడి మాట ఎవరు విన్నారు? ఇప్పుడు ఆశ విన్నాడు. అప్పుడు ఎవరు విన్నారు? ఆ ప్రవక్తుల మాట వినకపోతే ఈ రోజున నిజంగా ఆ రోజు ప్రవక్త మాట విన్నాడు కనుక ఆశ దీవించబడ్డాడు, ఆశీర్వదింపబడ్డాడు. సరే ఆ ప్రవక్త మాట వింటున్నారు. ప్రవక్త మాట రాజు చాలా మంది వినేవారు. ఈ రోజున నిజంగా సేవకుల మాట వినేవారు కనపడరు. ఎవరి సేవకుల మాట వినేవాళ్ళు అసలు కనపడరు, చాలా తక్కువగా కనబడుతూ ఉంటారు. కానీ రాజు అయినటువంటి ఆశ సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆశ అనేక వేల మంది లక్షల మందిని పరిపాలన చేస్తున్నప్పుడు ఆశ ఎవరి మాటకు లోబడుతున్నాడంట? చెప్పండి, ఎవరి మాటకు? ప్రవక్త మాటకు లోబడుతున్నాడు. ప్రవక్త మాట విన్నాడు. విన్న తర్వాత ఏం చేశాడంటే ప్రజలందరూ పిలిపించారు. ఏం చేద్దాం అని అడిగితే అన్నారు, అయ్యా మేము మా పూర్ణ హృదయంతో ఆ పూర్ణ ఆత్మతో మేము యెహోవాని సేవిస్తాము. ఎవరైనా కానీ మాతో చిన్నోడు కానీ పెద్దోడు కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా సరే ఆయన నామమును ప్రార్థన చేయకపోతే ఆయన సన్నిధిలో రాకపోతే వారికి మరణశిక్ష విధించమని వారు అందరూ ప్రమాణం చేశారట. బిడ్డలుగా స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా. నేనంటాను అంటే దేశం అంతా కూడా కలిసి ఎవరిని ఆరాధించడానికి కోరుకున్నారు? చెప్పండి, ఎవరిని ఆరాధించడానికి? దేవుని ఆరాధించడానికి కోరుకున్నారు, దేవుని ప్రార్థన చేయడానికి కోరుకున్నారు, దేవుని చేతి ఎత్తడానికి కోరుకున్నారు. అందరూ కలిసి ఏక మనసు చేసిన వాళ్ళందరికీ, ఏకాత్మలు చేసిన వాళ్ళందరికీ ఏక అభిషేకం వారి మీదకి వచ్చింది. ఎప్పుడైతే వారందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తున్నారు, కలిసి చేతులు ఎత్తారు, కలిసి ఆరాధిస్తున్నారు. ఆ రాయబడిన మాట ఒకసారి 15 వచ్చినము వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉంటుంది కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై. విగ్రహ స్తోత్రం చెప్పండి. యెహోవా వారికి అక్కడ యెహోవా వారికి ప్రత్యక్షమై. ఆయన చెప్పాడు ఒక్కరిద్దరు కూర్చుంటేనే ఆయన నామములు ఏకీభవిస్తేనే వారి మధ్యలో ఉంటారని చెప్పినటువంటి దేవుడు కొన్ని వేల మంది లక్షల మంది కలిసి ఏకీభవిస్తారు ఆరాధిస్తుంటే ఆయన వారికి ఏమై ఉన్నాడంట? ప్రత్యక్షమవుడు మొదలు పెట్టారు. విగ్రహ స్తోత్రం చెబుతాం. ఎంత గొప్ప దేవుడు అంటే ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తుంటే వారి మధ్యకి వస్తానని చెప్పినాడు ఆయన. నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తే, నీ పిల్లలతో కలిసి ప్రార్థన చేస్తే, నీ భర్త నువ్వు కలిసి ప్రార్థన చేస్తే, నీ భార్య నువ్వు కలిసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా చెప్పగలను ఆయన నీ మధ్యకు దిగి రావడం ప్రారంభిస్తాను. దేవుని బిడ్డ విగ్రహ స్తోత్రం చెబుతాం. కానీ మనం పొడుగో పెడతాం, మనం ప్రార్థన చేస్తాం, వారు నిద్రపోమని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ యోధావాదికి ఆశ చెప్తున్నాయా? నేను చేయడం కాదు, మీరు అందరూ చేయగలన్నాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా కలిసి యెహోవా నామములో ఏకీకరణ మొదలు పెట్టారు. ప్రమాణం పక్కన పెడతాం. అందరూ కలిసి ఏక మనసు వచ్చేసింది. వాళ్ళందరూ కలిసి ఒకే మాట చెప్తున్నారు, మేము పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో మేము దేవుని మాత్రమే వెంబడిస్తాం, ఆయన మాత్రమే ఆశ్రయిస్తాం, ఆయన నామములో ప్రార్థన చేస్తాం. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు అంట వారి మధ్యకు వచ్చి ఏం చేశాడంట? ప్రత్యక్షం. ఎంత గొప్పదని చెప్తారు. ఆశ తన జీవిత కాలంలో ప్రజలను దేవుని వైపు నడిపించడమే కాదు, వారు యెహోవాను చూసేటట్లుగా చేశాడు, వారు దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా చేశాడు, వారు దేవుని ప్రత్యక్షత అనుభవించినట్లుగా చేశాడు, వారు దేవుని సన్నిధిని అనుభవించినట్లుగా చేశాడు. తర్జన భర్జనగా గందరగోళంగా హడావుడిగా ఆశ కనపట్ల, ఆశ నా వరకు చాలా అనుకోవట్ల, యోధ వరకు చెప్తున్నా, అయ్యా మీరు కూడా చెప్పండి అని చెప్తుంది. వాళ్ళందరూ మేము కూడా నీ వైపే ఉంటాము, నువ్వు ఆరాధించే దేవుడు మేము కూడా ఆరాధిస్తాం, నువ్వు ప్రార్థన చేసే సమయం మేము ప్రార్థన చేస్తాం, నువ్వు చేతులు ఎత్తినప్పుడు మేము చేతులు ఎత్తుతాం, నీలాగే మేము కూడా ఉంటామని అందరూ ప్రార్థన చేస్తే వారి మధ్యకు దేవుని యొక్క ప్రత్యక్షత వారి మధ్యకు దిగి రావడం కారణమై విగ్రహ స్తోత్రం చెబుతాం. నువ్వు ఒక్కదాని చేస్తే కుదరదండి.
ఒకదాన్ని చేస్తే కొన్ని కార్యాలు జరగవచ్చు. శక్తివంతమైన కార్యాలు జరగాలంటే ఆయన దిగి రావాలంటే ఏమన్నాడంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవిస్తారు నేను వారి మధ్య. దేశమే ఆయన వైపు తిరిగితే ఇక ఆయన ప్రత్యక్ష కాకుండా ఉంటాడా? దేశమే ఆయన వైపు తిరిగి చేతులు ఎత్తితే, దేశమే ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తే, దేశమే ఆయన ఆశ్రయిస్తే తప్పనిసరిగా దేవుడు వారి మధ్యకు వచ్చి వారి మాట పాలన వచ్చింది. అసలు వారి ప్రత్యక్షం అవటం అంట. విగ్రహ స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. దేవుని బిడ్డ కనుక చుట్టూ ఉన్న దేశస్తులతో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేస్తారు. అంటే దేవుడు ఆ దేశం అంతా కూడా ఇప్పుడు ఎవరు సంచారం చేస్తున్నారంటే దేవుడే సంచారం చేస్తారు. నెమ్మది కలిగి ఉన్నారు, సమాధానం కలిగి ఉన్నారు. ఆ మూడో మాట ఆశ దేవుని ఆశ్రయించడు. నాలుగో మాట ఆశ విన్నాడు, ప్రజలందరినీ కూడా లోబడేట్లుగా ప్రజలందరినీ కూడా దేవుని వైపు నడిపించాడు. నాలుగో మాట. ఐదో మాట దగ్గరికి వెళ్తే ఏముంటుందంటే 16 వచ్చే చూడండి ఒకసారి. ఆశ ఏలుబడి ఉంది. 36వ సంవత్సరమున ఇశ్రాయేలు రాజైన బయెషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజైన ఆసా యొద్దకు రాకపోకలు జరుపుకుంటున్నట్లు రామాను కట్టింపగా. చాలా విన్నావే చూడండి. బైబిల్ గ్రంథంలో మొదటి వచ్చినప్పుడు ఎవరంటే కూషీడైనా ఇంటికి చాలా బాగా మీరు బాగా సిద్ధపడాలి మాట. ఈ జరాహు ఎజాకుడు అంటే బయటోడు, బయట శత్రువు. కానీ ఇప్పుడు ఇంట్లో శత్రువు అయ్యాడంట. ఎవడాడు? ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయెషా. అంటే అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ రాజు అంటే వాళ్ళిద్దరు కూడా సహోదరులే. యోధా వారు ఇశ్రాయేల్ వారు ఎవరు? యోధా వారు ఇశ్రాయేల్ వారు ఎవరండి? సహోదరులు. మొత్తం 12 గోత్రాలు. 10 గోత్రాలు ఒకవైపు వచ్చేసి 2 గోత్రాలు ఇటువైపు వచ్చేసి బెన్యామీను యూదా వారినేమో ఆశ పరిపాలన చేస్తాడు. ఇశ్రాయేల్ మిగిలిన 10 గోత్రాలేమో ఎవరు పరిపాలన చేస్తారు? బయెషా పరిపాలన చేస్తాడు. సో కాబట్టి 10 గోత్రాల వైపు చూస్తే వీళ్ళందరూ కూడా ఏమై ఉన్నారంటే సహోదరులు కదా. వీళ్ళిద్దరు సహోదరులే. అలాంటి సహోదరుడే బయెషా అనేటువంటి సహోదరుడే ఆశ మీదకి వచ్చాడు. ఇప్పుడు యోధా రాజైన ఆశ మీదకి వచ్చాడు. స్తోత్రం చెబుదాం. కొన్నిసార్లు శత్రువులు ఎక్కడ ఉండరు. ఎక్కడ ఉంటారు చెప్పాలి? ఎక్కడ ఉంటారు? మాట్లాడి మళ్ళీ మా ఇంట్లో వింటారని భయపడతారు. శత్రువులు ఎక్కడ ఉంటారు? మన ఇంట్లోనే ఉంటారు. శత్రువులు ఎక్కడ ఉండరు. ఎవరు? యోధా రాజు అయినటువంటి ఆశ మీదకు ఇశ్రాయేల్ రాజు బయెషా రావటువంటి అర్థం ఏంటంటే వాళ్ళందరూ కూడా అన్నదమ్ములు లాంటి. కానీ అన్నదమ్ములు లాంటి బయెషా అనేటువంటి వాడు ఆశ మీదకు వస్తుంది. ఏ కాలంలో? నెమ్మదిగా ఉన్న కాలంలో. చెప్పండి ఏ కాలం అది? 6 వచ్చిన చదివితే ఏముంటుందంటే 15 ఆఖరి వచ్చినప్పుడు ఆశ ఏలుబడి 35వ సంవత్సరమున వాళ్ళకి ఏం జరగలేదు. విగ్రహ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుద్ధాలు జరగల నెమ్మదిగా ఉన్నప్పుడే, సమాధానంగా ఉన్నప్పుడే వారి నుంచి ఒకడు లేచాడు. వాడే బయెషా అనేటువంటి వాడు లేచి ఇప్పుడు ఎవరి మీదకి వస్తాడు? ఆశ మీద రావడం మొదలు పెట్టాడు. ఎవరి మీదకి వస్తాడు? ఒకసారి మన బంధువులు శత్రులుగా ఉంటారు, మన స్నేహితులు శత్రులుగా ఉంటారు, మన వాళ్ళే మన సొంత వాళ్ళే మన శత్రులుగా తయారైపోతారు. మన మీద లేనిపోని చెప్పడం మొదలు పెడతారు. మన మీద లేనిపోని అవమానాలు, నిందలు కలగజేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇశ్రాయేలు మీదకు, యూదా వారి మీదకు ఇశ్రాయేలు రాజు రావడం మొదలు పెట్టాడు. ఈ మాట ఎట్లా ఉంది అంటే వాళ్ళు కొట్టుకున్నట్టు ఉండదు కదా. యోధా వాళ్ళు ఇశ్రాయేల్ వారు ఎవరని చెప్పాను ముందుగానే. ఎవరు వాళ్ళు? ఇద్దరు అన్నదమ్ములు. చెప్పండి, అన్నదమ్ములు, సహోదరులు. వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మీదకి వెళ్ళలేసరికి అర్థం ఏంటి? వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళు ఏం చేసుకున్నారండి? కొట్టుకున్నారు. ఇప్పుడు ఎవరింటికి వెళ్తాం, ఒకే ఇంట్లో కొట్టుకున్నారు అనుకోండి, తిట్టుకున్నారండి, మనం ఏమంటాం? చెప్పండి, ఎందుకమ్మా మీరు అందరూ కొట్టుకుంటారు అని బయటకు వచ్చి అందరూ ఇంతగా ఉంటారు. వాళ్ళు మాట్లాడండి రేపు వాళ్ళందరూ చెప్పండి, వాళ్ళందరూ. అందుకని దయచేసి ఎవరింటి గురించి ఎవరి దగ్గర మాట్లాడతారు. వారు మాట్లాడినా రేపు పొద్దున ఆలాలు ఏమైపోతారు? ఒకటైపోతారు, ఖచ్చితంగా ఒకటవుతారు. ఒకటైపోతే అంత మనం ఫూల్ అయిపోతాం. కనుక ఆశ మీద బయెషా అనేటువంటి వాడు వచ్చి ఇశ్రాయేల్ రాజు వచ్చి వారి మీద యుద్ధం చేయడానికి కోరుకున్నాడు. ఇక్కడ బాధ వినండి. ఆల్రెడీ అంతకు ముందు శత్రువు వచ్చినప్పుడు ఆశ గారు ఏం చేశాడు? యెహోవాను ఆశ్రయించాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు శత్రువు వచ్చినట్టు కొత్త శత్రువు ఒకడు వచ్చాడు. ఈ శత్రువు వచ్చేసి ఏం చేశాడు? నావైపు చూడండి. శత్రువు వచ్చి ఏం చేశాడు? ఆ దేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, బెన్యామీను ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ఈ ప్రాంతాల దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే ఆ ప్రాంతాల్లో అటోలు ఇటు రాకుండా ప్రాకారాలు కట్టేసాడు. డబ్బా మెలిమెలిగా వచ్చేసి కట్టేసి రాజులు రాకుండా, సైన్యులు రాకుండా ప్రాకారాలు కట్టేసి కోటలు కట్టడం మొదలు పెట్టాడు. ఈ విషయము మెల్లమెల్లగా ఆశ గారికి తెలిసింది. ఎవరు తెలిసింది? అయ్యా పలానోడు
అంట, ఇశ్రాయేల్ రాజు అంట మన దేశం మీదకి వచ్చాడు. మన దేశం మీదకి వచ్చి మన దేశంలో ఉన్న ప్రజలను నాశనం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి ఎవరి మీద యుద్ధం చేయట్లా, వాడు సైలెంట్ గా వచ్చి మెల్లగా వచ్చేసి ఆ మెల్లగా వచ్చేసి ఆ చుట్టూ ప్రాకారాలు కట్టేసుకున్నాడు. కాబట్టి దయచేసి ఈ మాట వినమన్నప్పుడు వెంటనే ఆశ ఇప్పుడు ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? నువ్వు ఎవరి దగ్గరికి వచ్చాడు? దేవుడు. ఇప్పుడు కూడా ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఆశ్రయించాలి. కానీ ఆశ చేసినటువంటి పైన మొదటి మిస్టేక్ దేవుని పెట్టారు. మొదటి తప్పిదం ఏంటంటే అతను యెహోవాను ఆశ్రయించలేదు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అతను దేవుడి దగ్గర రావట్లా. తన బాధ కలిగినప్పుడు ఏ దేవుడు తప్పించాడు, ఏ దేవుడు విడిపించాడు, ఏ దేవుడు కాపాడాడు, ఆ దేవుడి దగ్గర రావడానికి ఇష్టపడక అతను మనుషులను ఆధారం చేసుకోవడానికంట. చూడండి ఒకసారి, దేవుని మందిరంలో ఉన్నటువంటి వెండి బంగారం తీసి 3వ చదవండి. అతడు సిరియా రాజుకు బెన్హదదు నద్దుకు దూతలను పంపించాడట. ఎవరి దగ్గర పంపించాడు? సిరియా రాజు. చెప్పండి. బెన్హదదు అనలేదు కానీ బెన్హదదు దగ్గర సిరియా రాజు అయినటువంటి బెన్హదదు దగ్గర పంపించాడు. ఇగో మీ నాన్న నేను మనం ఫ్రెండ్స్, మా నాన్న మీ నాన్న స్నేహితులు, ఇప్పుడు నువ్వు నేను స్నేహితులు, మా మీద రాజు యుద్ధానికి వచ్చాడు. ఎవరిని ఒక మాట చూడండి. కూషి గురించి చెప్పాడు. ఏమన్నాడు? 1000 రథాలు తీసుకొచ్చాడు, సైన్యం తీసుకొచ్చాడు. 1000 అంటే 10 లక్షల మంది తీసుకొచ్చాడు. సో అప్పుడు ఆ రోజున సైన్యం గురించి రాశాడు కాబట్టి మనం చెప్పుకుందాం. ఇప్పుడు రాజైనప్పుడు భయాష్ అసలు సైన్యం గురించి రాయలా. రాజుడు అక్కడ ఏమన్నా రాయలా. మరి సైన్యం లేనప్పుడు ఎందుకు భయపడుతున్నాడు? భయపడాల్సిన అవసరం ఉందా? అసలు అక్కడ భయపడాల్సిన అవసరం ఉందా? లేదు. భయపడకుండానే తన మనసులో ఏం కలిగిందో తెలియదు కానీ దేవుని వైపు ఉన్నట్టు మనసును తప్పించి ఇప్పుడు ఆ సిరియా రాజు వైపు చూడటం మొదలు పెట్టాడు. ఆ రాజు దగ్గరికి అన్నాడు, అయ్యా నువ్వు నేను స్నేహితులం, నువ్వు పలానోడు వచ్చాడు నా రాజ్యం మీదకు. వాడు వచ్చి నా రాజ్యంలో ఉన్నటువంటి వాటిని కొన్ని కోట్లు కడుతున్నాడు. మేము అట్టుకి అనకుండా వాడు ఇట్లా కాకుండా వాడు కోట్లు కట్టకుండా సహాయం చేయమంటే అప్పుడు బెన్హదదు సిరియా రాజు ఏం చేశాడంటే ఈ యూదా రాజుకు సహాయం చేశాడు. స్తోత్రం చెబుదాం. భక్తి కలిగిన వాడు భక్తి లేని అడిగాడు. ఏమని అడిగాడు? సహాయం చేయమని. ఏం కలిగినాడు? అక్కడ ఏం కలిగినాడు? భక్తి కలిగినాడు. భక్తి లేని అడిగాడు. అది సహాయం చేయమంటే ఆ భక్తి లేని వచ్చి ఈ భక్తి కలిగిన సహాయం చేశాడు. కాబట్టి ఇలా చూసినటువంటి దేవుడు కదా నచ్చలా. నువ్వు కదా నన్ను ఆశ్రయించింది, నువ్వు కదా నా దగ్గరికి వచ్చింది, నువ్వు కదా అప్పుడు ప్రార్థన చేసింది. కొంతమంది అంటారు కష్టం కలిగినప్పుడు వెంటనే విడిచేస్తారు. ఇదే కష్టం నుంచి దేవుడు ఒక రోజు విడిపించాడుగా, దేవుడు ఒక రోజు కాపాడాడుగా, దేవుడు ఒక రోజు సహాయం చేశాడుగా, దేవుడే కదా పుట్టింది ఆ రోజున, దేవుడే కదా స్వస్థపరిచింది ఆ రోజున, దేవుడే కదా విడిపించింది. ఎంత అవమానం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు ఆ దేవుడే కదా మేము ఆ తోడుగా ఉందని చెప్పి పరమాత్రిగా దేవుడి దగ్గర రాదు. ఎవరిని ఆధారం చేసుకుంటారు? మనుషులను ఆధారం చేసి. బైబిల్ చూడండి సార్, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. 17:5. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారము చేసుకుని వారికి హృదయములను యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు ఏమై ఉన్నాడు? చెప్పండి, ఏమై ఉన్నాడు? శాపగ్రస్తుడు. ఇప్పుడు ఈ భక్తి వాక్యానికి ఎవరు సరిపోతాయి? సరిపోద్దండి, సరిపోతుంది. అతడు శరీరాన్ని ఆధారం చేసుకున్నాడు. ఒకప్పుడు ప్రార్థన చేస్తున్నాడే, ఒకప్పుడు భక్తిగా ఉంటున్నాడే, ఒకప్పుడు చేతులు ఎత్తున్నాడే. శత్రువు రాగానే గప్పులు దేవుడు గుర్తొచ్చాడు ఆయనకి. శత్రువు రాగానే దేవుడి దగ్గరికి వచ్చాడు. శత్రువు రాగానే ఏడ్చాడు, ప్రార్థన చేశాడు. అయ్యా బలం లేనప్పుడు నీకంటే సహాయం చేసేవాడు ఎవరు లేడయ్యా, మాకేం చేయాలి అర్థం కావట్లేదయ్యా, మాకేం తోచట్లేదయ్యా. ఎంత ప్రార్థన చేసినాడు. మరొక రోజు మరొక శత్రువు రాగానే ఎవరు ఆశ్రయిస్తున్నాడు? ఇప్పుడు వెళ్ళి మనుషులను ఆధారం చేసుకుంటాడు. కొన్నిసార్లు మన భక్తి జీవితంలో మునుపటి కాలంలో దేవుడు చేసిన మా కార్యాలు మర్చిపోతాం. దేవుడు చేసిన కార్యాలను వదిలేస్తాం, మర్చిపోయి ఈ రోజు ఏదైనా కనుక సమస్య వస్తే వెంటనే మనుషులు ఆధారం చేసుకోవడం ప్రారంభిస్తాం. వారి మీద డిపెండ్ అవుతాం. మా బైబిల్లో రానమాట నరులను ఆశ్రయించి శరీరం తనకు ఆధారం చేసుకొని తన హృదయములు దేవుని వైపు నుంచి కప్పుకున్నటువంటి వాడు ఏమైపోతాడంట? అదే జరిగిన ఆశ జీవితంలో దేవుని దగ్గర. ఆశ ప్రార్థనపరుడే, ఆశ గొప్ప విశ్వాసం కలిగినోడే, ఆశ ప్రజలందరూ దేవుని వైపు నడిపించిన వాడే. కానీ ఒకానొక శ్రమ కాలమున, ఒకానొక కష్టకాలమున, ఒకానొక దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో ఆశ దేవుడిని వదిలేసాడు. దేవుని పెట్టారు. ఆ మాట నేను ఇంకొక 2 పాయింట్లుగా వచ్చేవారు ధ్యానం చేద్దాం. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు అన్నిదినము అన్నిసార్లు దేవుని ఆశ్రయిస్తున్నావా? ఒకవేళ నువ్వు మనుషులను ఆధారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కొన్ని భయంకరమైన కార్యం మన జీవితాలు చూడాల్సి వస్తుంది. ఆశ తన జీవిత కాలంలో
కొంత నెమ్మది పొందుకున్న తర్వాత యుద్ధాలు లేకపోయేసరికి ఇప్పుడు ఆశ ఏం చేస్తాడంటే తన శత్రువులు తన పక్కన ఉన్నటువంటి సైన్యాన్ని తన పక్కన ఉన్నటువంటి రాజులను ఆశ్రయిస్తున్నాడు. దేవుని బిడ్డ శరీరాలను ఆధారం చేసుకోవడం మొదలు పెట్టాడు. దేవుని బిడ్డ దేవుని వైపు చూడటం మొదలు పెట్టాడు. దేవుని వైపు చూడాల్సినటువంటి వాడు నరులను ఆధారం చేసుకున్నాడు. కొన్నిసార్లు ఇదే చెప్తామా, ప్రార్థన అంటే అయ్యా నా కార్యాలయం జరిగిపోతున్నాయి, అయ్యా నిర్మీలుగా ఒక్కొక్కటి జరిగిపోతున్నాయి, కాబట్టి ఇక నేను దేవుని దగ్గర రావాల్సినటువంటి అంత అవసరం లేదయ్యా, ఆయన ఆధారం చేసుకోవాల్సిన పని లేదు అనుకుంటా. కాదు, మనం ఆశ్రయించకపోతే ఆధారం చేసుకోవాలి, దేవుని ఆధారం చేసుకోకపోతే మనం ఒక రోజున భయంకరమైన శ్రమ పొందుకుంటాం. ఆశ తన జీవిత కాలంలో గొప్ప రాజే గాని చివరికి ఒక పురుగు కడిగంట ఒక పుండు ముట్ట అంట చచ్చిపోయాడు అంట. ఏముంటు చచ్చిపోయాడు? తన ఏం చేసాడు? ద్వారా ఆశ కలిగి స్వస్థపరచడం. ఎందుకంటే ఒక్కసారి దేవుడి దగ్గర తొలగిపోయిన మనసు మళ్ళా దేవుడి దగ్గరికి చదువుకోలేకపోయాడు, క్షమాపణ అడగలేకపోయాడు, పశ్చాత్తాపడలేకపోయాడు, దేవుడి దగ్గరికి వచ్చి తాను తగ్గించుకోలేకపోయాడు. దేవుని బిడ్డ ఎవరో ఇప్పుడే ప్రారంభమైంది. ఎవరు ప్రారంభమైంది? శత్రువు రాగానే భక్తి లేనోడు గెలిచాడు, ప్రార్థన లేనోడు గెలిచాడు, ఆరాధన లేనోడు గెలిచాడు. ప్రార్థనకి వెళ్ళి వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వారిని ఆశ్రయించి వారు సహాయం పొందుకున్నాడు. దేవుని బిడ్డ నీ దేవుడు చాలా సార్లు సిగ్గుపడతాడండి. దేవుడు చాలా సార్లు కూడా అవమానింపబడతాడు. ఎప్పుడు తెలుసా? మనం మనుషులను ఏం చేసుకున్నప్పుడు, ఆధారం చేసుకున్నప్పుడు, వారి దగ్గర ఆశ్రయించినప్పుడు, వారు ఆధారం పట్టుకున్నప్పుడు, నువ్వు తప్ప నాకు ఆధారం లేదయ్యా అని వాళ్ళ వైపు చూస్తే మన దేవుడు సిగ్గుపడతాడంటే, మన దేవుడు బాధపడతాడంటే ఎంత గొప్పవాడు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడు కదా, నా దగ్గరికి రాకుండా నన్ను ఆశ్రయించకుండా నా సన్నిధిలో ప్రార్థన చేయకుండా మనుషులు ఎందుకు ఆధారం చేసుకున్నారు, ఎందుకు మనుషుల వైపు చూస్తున్నారు, ఎందుకు మనుషులు ఏదో చేస్తారని ఎదురు చూస్తున్నారని దేవుడు సిగ్గుపడతాడు. దేవుని బిడ్డ అలా కాకూడదంటే మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుడు మాత్రమే ఆధారం చేసుకోవాలి. విగ్రహ స్తోత్రం చెబుతాం. మనుషులు ఎన్నైనా అన్నండి, ఏమైనా చేసుకోనండి, మనకు ఆధారమైనటువంటి వాడు ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని బిడ్డ నా మాటలు ముగిస్తున్నాను. మన దగ్గర ఏమున్నా లేకపోయినా కానీ మన సంపూర్ణ మీద ఆయన మీద ఆధారపడితే ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తారు. విగ్రహ స్తోత్రం చెబుతాం. నేను అంటాను, మన దగ్గర ఉన్నప్పుడు సైన్యాన్ని మనం వాడాల్సిన పని లేదు. సైన్యం వాడుకున్నారు. ఏం చేయగలడు ఆయన? సైన్యం వాడుకున్నారు ఏం చేయగలడు? యుద్ధం చేయగలడు. సైన్యం వాడకుండా జైనివ్వగలిగినటువంటి దేవుడు అయినా అలాంటి దేవుడు వదిలేశాడు. ఎవరు మాట్లాడారు? ఎవరు వదిలేశారు? ఆశ వదిలేశాడు. నువ్వు వదిలేస్తున్నావా? ఏ సందర్భంలో, ఏ సమయాలు, ఏ పరిస్థితుల్లో దేవుడు వదిలేస్తున్నారేమో. ఒకవేళ కనుక ఆశ్రయించాల్సిన అంత గొప్పగా దేవుని ఆశ్రయించలేకపోతున్నారేమో, మనుషులను ఆధారం చేసుకున్నారేమో, మనుషులు ఎత్తుస్తున్నారేమో. ఒకవేళ అలా చూస్తే బైబిల్ గ్రంథం చెప్తుంది శాపగ్రస్తులు అవుతాం. దేవుని మీద మనుషులు ఆధారం చేసుకుని మనమంతా ఉన్నారు. ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన ఉన్నారు, నిలబడ్డారు. మన కాలం అయిన తర్వాత వాళ్ళు పడిపోయిన తర్వాత వెంటనే మనుషులను ఆధారం చేస్తున్నారు, మద్యాన్ని ఆధారం చేసుకున్నారు, చావును ఆధారం చేసుకున్నారు, అబద్ధాలు ఆధారం చేసుకున్నారు, మోసం ఆధారం చేసుకున్నారు, వ్యభిచారం ఆధారం చేసుకున్నారు, వారి ఇష్టానుసారమైన జీవితాలు వారు ఆధారం చేసుకున్నారు. బ్రతికారు. ఫైనల్ ఏం జరిగింది తెలుసా? వారు ఫైనల్ గా శాపగ్రస్తులు అయిపోయారు. ఆశలాగా దేవుడు కనుక 3 మాటలు ఏం చెప్పారు. నెంబర్ 1, తన జీవిత కాలంలో ఆశ శత్రువుల చూడు ఎవరు ఆశ్రయించాడంటే యెహోవాను ఆశ్రయించాడు. నెంబర్ 2, అతను విన్నాడు. ఎవరి మాట విన్నాడు? ప్రవక్తల మాట విన్నాడు. ఇశ్రాయేలు అందరూ ఏం చేయించాడు? ప్రమాణం చేయించాడు. కాబట్టి ఏకమనసు వచ్చేసి ఇశ్రాయేలు అందరూ దేవుని పెట్టారు. ఐదో మాట ఏంటంటే అతడు ఇశ్రాయేలు రాజు వచ్చినప్పుడు అంట అతడు ఎవరిని ఆశ్రయించడం మొదలు పెట్టాడంటే మనుషులను ఆధారం చేసుకున్నాడు. ఒకవేళ ఈ 3 మాటలు విన్న తర్వాత ఈ రోజు ఈ వాక్యం వింటూ నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితంలో నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఒకవేళ నీ కుటుంబం అంతా కూడా ఏకమనసు లేకపోతే, నీ కుటుంబం ఏకమనసు లేకుంటే ఎవరు ప్రత్యక్షం అవుతారట? అక్కడ ఎవరు ప్రత్యక్షం అవుతారు? యెహోవా వారికి ఏమయ్యాడంట? ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? మనం అందరూ కలిసి ఏ మనసు లేకున్నప్పుడు, ఏక మనసు లేకున్నప్పుడు. కనుక మనందరం కలిసి మీ ఇంట్లో వారితో కలిసి ప్రార్థన చేస్తుంది. నీ మధ్యలోకి ఆయన దిగిరావటం ప్రారంభిస్తారు. విగ్రహ స్తోత్రం చెప్తాం. కొన్నేది తన జీవిత కాలం తన ఇంటి వాళ్ళందరితో కలిసి ఏం చేస్తూ ఉన్నవాడు? చెప్పలు ఏం చేస్తున్నవాడు? ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యం ఎవరి దగ్గరికి వెళ్ళింది? పేతురు గారి దగ్గరికి వెళ్ళింది. పేతురు గారు ఇక కొన్నేది నాకు తెలుసు, అతను భక్తిపరుడు. అతను తన ఇంటి వాళ్ళందరితో కలిసి ఏం చేస్తున్నవాడు? అంటే ఇంటి వారితో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క కనిపిస్తూ ఉండదా? ఈ మాట చెప్పాలి. ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దేవుని యొక్క ఇంటి వారందరితో కలిసి ప్రార్థన చేస్తే ఆయన ఆ స్థలం ప్రత్యక్షం అవడం మొదలు పెడతారు. దేవుని మాటలు దీవించుడు గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇచ్చిన ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన